కన్య రాశి గలవారు వాళ్ళకి ఆదాయం 2, ఖర్చు 3, రాజపూజ్యతం 5, అవమానం 8. అంటే ఈ రాశి గల వాళ్ళు ఎక్కువగా కుటుంబంలో ఆడవాళ్ళ ద్వారాగా విరోధులు అవుతుంటారు. అది కట్టుకున్న భార్య కావచ్చు, కన్న తల్లి కావచ్చు, లేకుంటే రక్తం పంచుపట్టుకున్న అక్క చెల్లెళ్ళు కావచ్చు. వాళ్ళ ద్వారా కొంచెం విరోధమైన ఆలోచనలు ఎక్కువ కలుగుతూ ఉంటాయి. వాళ్ళకి మనం ఎంత చెప్పినా కూడా వాళ్ళకి చెడుగానే కనిపిస్తూ ఉంటాం. మనం మంచి మాటలు కనిపించాం. నువ్వు చెప్పిన విషయాలను బట్టి కూడా వాళ్ళు అర్థం చేసుకునే స్థితిలో ఉంటారు. ఆ ఒక్క రాశి గల్ల వాళ్ళ ఎఫెక్ట్ ఎలా ఉంటుందిరా అంటే, మంచికి పోతే చెడు వస్తుంది, నిజం చెప్తే అబద్ధం అయిపోతుంది. వాళ్ళు ఏ కార్యం చేయాలనుకున్న ఆ కార్యాన్ని మనం వీళ్ళ అండబెట్టుకొని వీళ్ళ మనసు ద్వారాగా మనం సంపూర్ణంగా చేయలేము. ఈ విధంగా కొన్ని సమస్యలు జరుగుతుంటాయి. అది స్త్రీల నుంచి. అదే పురుషుల నుంచి అయ్యేటికైతే ఎదురు దెబ్బ. అంటే వీడు ఎదుగుతున్నాడు, వీడు వెదగకూడదు, వీడు దెబ్బ తినాలి, వీడు నష్టం జరగాలి అనుకునే మాటలు కూడా కొన్ని జరుగుతుంటాయి. అదేవిధంగా అధికారంలో ఉన్న వ్యక్తి జాబ్ చేసేటప్పుడు అధికారంలో ఉన్న వ్యక్తి ఒక మేనేజర్ కావచ్చు, నీ మీద పెద్ద అధికారి కావచ్చు, వాళ్ళు నీ మీద తిరగబడడం కానీ రకరకాలుగా మాట్లాడడం కానీ జరుగుతుంటుంది. అదేవిధంగా నువ్వు చేసే వృత్తి ధర్మాలలో కూడా నీకు ప్రమోషన్ రాకపోవడం, నీకు ముందుకు రావాల్సిన సంకల్పాలని అన్నిటికీ వెనక దూరం చేయడము, ఇలాగా ఆ అధికారాల ద్వారాగా ఈ కన్య రాశి వాళ్ళకి ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయి. అదేవిధంగా వ్యవసాయంలో కొంచెం నష్టము, వ్యాపారంలో నష్టము, మానసికంగా నలిగిపోవడము, భార్య వల్ల కొన్ని లేనిపోని కలహాలు కలగడము, దీనివల్ల వాళ్ళకి ఒకరినొకరు మనస్ఫూర్తిగా అర్థం చేసుకోకుండా పోవడము, ఇటువంటి సమస్యలు ఈ కన్య రాశి వాళ్ళకి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. వీళ్ళు చేయకూడని పనులు ఏమిటంటే ముఖ్యంగా స్త్రీతో ఎక్కువగా పరిచయాన్ని పెంచుకోకూడదు. ఎంత లిమిట్ ఉంటే అంత మంచిది. ఎంత అనుకువగా ఉంటే అంత అనుకువగా వాడి లైఫ్ అనేది సాత్వికంగా పోయే అవకాశం ఉంది. ఒక మనిషి ద్వారాగా ఇంకొక మనిషి మనం రాబట్టుకోవాల్సింది ప్రేమాభిమానాన్ని. ఆ ప్రేమాభిమానాన్ని వాళ్ళు కొంతమంది ఆసరాగా తీసుకొని మనకి నష్టాన్ని సమకూర్చడానికి ఏర్పరిచే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. అది ఎక్కువగా బంధువుల్లో కావచ్చు, లేదా బయట పరిచయమైన వ్యక్తులు స్త్రీలలో కావచ్చు, వాళ్ళ ద్వారా మనకు కొంచెం నష్టం జరిగే అవకాశాలు 100% కనబడుతున్నాయి. అయితే ఇటువంటి వాళ్ళు ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి. సంప్రదిస్తే కంపల్సరిగా మీకు తగిన సమాధానం చెప్పి దానికి తగిన పరిష్కారం చేసి మీకు అన్ని విధాలుగా మీకు మంచి భవిష్యత్తును అందిస్తాము. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా ఒకసారి మమ్మల్ని సంప్రదించగలరు. తర్వాత మీరు ఏదన్నా చేయాలనుకుంటే మాత్రానికి మీ మనసులో ఉన్న మాట ఎదుటి వ్యక్తికి ముందుగా చెప్పి చేయకూడదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. చెప్పి చేశారంటే ఆ పని మీకు జరగదు. ఖచ్చితంగా దాంట్లో డబ్బు నష్టం జరగడమో, లేకుంటే అవమానం రావడమో, నష్టం జరగడమో ఖచ్చితంగా జరుగుతుంది. దానివల్ల మీరు మాత్రానికి ఎట్టి పరిస్థితిలో మీరు చెప్పకూడదు. చెప్పారంటే కంపల్సరిగా మీకు దానివల్ల నష్టం జరిగే అవకాశాలు ఉంటాయి. ఆ పనులు కూడా మీకు పూర్తి కాకుండా ఆగిపోయే అవకాశం కూడా కనపడుతుంది. దానివల్ల మీరు ఖచ్చితంగా మనసుని శుద్ధిలో పెట్టుకొని ఏకాగ్రతను కోల్పోకుండా మీకు ఏ పని కావాలనుకుంటారో ఆ పనిని దివ్య దృష్టితో కష్టపడి ప్రయత్నం చేసి